దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానంని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? మీరు అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, 5 to 6 ఆరాధన. అంతేకాకుండా మరి భయంకరమైనటువంటి ఈ దుర్దినాల్లో మనం ప్రార్థించాలి. ఉదయకాల ఆరాధన ప్రార్థనలు ఎందుకు అటెండ్ అవ్వాలి? ఎందుకు మనం దినదినము మన యొక్క దేశ, రాష్ట్ర, మన కుటుంబ పరిస్థితులు బట్టి ప్రార్థన చేయాలి? దేవుడే మన పక్షమై ఉండి గొప్ప కార్యం చేయాలి, మనకున్న భారములు తొలగించాలి. అందుకని క్రైస్తవ బిడ్డలుగా, దేవుని పిల్లలుగా ఈరోజు ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకుంటున్నట్లయితే, ఉదయకాల వాగ్దానంలో మీరందరూ వినవలసింది ప్రభు తట్టు చూసే బిడ్డలుగా ఉండాలని ముందుగా మీకు నేర్పిస్తున్నాం. రెండోదిగా, ప్రతి దినము మీరు ప్రార్థన చేయటం మానొద్దు. కష్టంలో, దుఃఖంలో, వేదనలో, నిందలో, భారంలో, పోరాటాల్లో ఉన్నారా? ఒకవేళ ప్రభు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితులు అన్నీ ఉన్నా ఆయన తట్టు చూసే వారికి వెలుగు కలుగుతుందట కదా. కాబట్టి రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం. యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు. యేసు నీ పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు, వెళ్ళాడు, రాబోతున్నాడు. నమ్మితే పరలోకం, నిత్య జీవం. ఈ లోకంలో కూడా యేసే నీకు తోడుకుంటాడు. నీ హృదయంలో యేసేని చేర్చుకోవచ్చు. నా పిల్లలు ఎట్లా, నా భవిష్యత్తులో, ఎవరి జీవితం, నా ఆత్మీయ స్థితి ఎట్లా, నేను ప్రార్థన చేయలేకపోతే అని బాధలు ఉన్నారా? దేవుడు కనికర స్వరూపుడు, కృప చూపేవాడు. ఆయన తట్టు చూసేవారికి తప్పక ఆయన సహాయం చేస్తారు. కాబట్టి ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాలి. నిజమేనండి, జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, పోరాటాలు, బాధలు, చెయ్యని వాటి మన మీద పడుతుంటాయి. కొన్నిసార్లు హేళన చేసే మనుషులు, సిగ్గుపరిచే మనుషులు, గాయపరిచే మనుషులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, పరిస్థితులు, అన్నిటికీ పరిష్కారం దేవుడే. అనుభవించి చెప్తున్నాను ఈ మాటని. ధైర్యం తెచ్చుకోండి, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. కాబట్టి ఈ ఉదయకాలం చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన వాగ్దానం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం 2వ మాట. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. దేవుని బిడ్డలారా, ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులు అంటాం కదా. మన యొక్క వేదన, మన దుఃఖము, మన కన్నీరు, ప్రతి వారి ముఖం మీద నిందను తీసివేయను. నీ నిందను నేను తీసేస్తా, నీ గాయము నేను మాన్పుతా, నీ వేదన నేను తొలగిస్తా, నీ పరిస్థితులు నేను మారుస్తా. అంటే ఈ మాటను గట్టిగా పట్టుకుందాం మనం కదండి. ఇది పట్టుకుందాం. ఇప్పుడు మనకేం కనపడట్లే. నాకు అనిపిస్తుంది నీ ప్రజలు అల్లాడిపోతున్నారు. అనేక మంది పేదవారు, దిక్కులేని పరిస్థితులు ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, నీ ప్రియ బిడ్డలు, నీ దైవజనులు, ప్రపంచ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు న్యాయస్తుడు. దేవుడు కృప చూపే దేవుడు. ఈరోజు ఏ కష్టం గుండా, ఏ నింద గుండా, ఏ వేదన గుండా, ఏ బాధ గుండా, ఏ శ్రమ గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు, మీకు శుభవార్త ఏంటంటే, నీ నిందను నేను తొలగించదని ఈరోజు వాగ్దానం. నీ మీద నింద నేను తొలగించదను. నమ్ము, గట్టిగా పట్టుకో. అది జరగబోతుంది నీ కుటుంబంలో, నీ జీవితంలో. నీ భారము, వేదన, కన్నీరు, ఆత్మీయ స్థితి, ఆర్థిక స్థితి, అన్ని స్థితుల నుంచి దేవుడు నేను కష్టకాలం నుంచి లేవనెత్తబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఏ రోగంతో ఉన్నావా విడిపిస్తాడు, ఏ పాపంతో ఉన్నావా విడిపిస్తాడు, ఏ నిందలు ఉన్నా విడిపిస్తాడు, ఏ కష్టంలో ఉన్నా విడిపిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, సంతోషంగా ఉండండి. అదేంటండి మా పరిస్థితులు ఎట్లుంటే మీరు సంతోషంగా ఉండమని వాగ్దానం చెప్తున్నారు? నా మాట కాదండి, దేవుని మాట. కష్టకాలంలో ఆయన పట్టుకుంటే ఆయనే మన ఆధారం కదా, మన బలం, మన శక్తి. తప్పక చేస్తాడు. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరూ దేవుని థ్యాంక్స్ చెప్పి వాగ్దానం రిసీవ్ చేసుకొని లైక్ చేసి అందరికీ షేర్ చేద్దాం. ప్రభు మహిమార్థమై ధైర్యం చెడిన వారికి, బలహీనలైన వారిని బలపరచుదాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం అంతా మన పట్ల నెరవేర్చబడును కాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధి బాధలో ఉన్న వారికి స్వస్థత, విడుదల మీరు దయచేయండి ఇమ్మీడియట్గా ప్రభా. ఏ వేదన రోగం వారిని పీడిస్తున్న విడుదల, యేసు పొందిన గాయములే మా స్వస్థత కారణం. అప్పులో ఉన్న వారికి విడుదల, ఆర్థిక బంధకాలు ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల, కష్టకాలంలో ఉన్న వారికి విడుదల, అనేక రకములైన కృంగిన వారికి విడుదల, నెమ్మది లేని వారికి విడుదల, సొంత గృహం లేని వారికి సహాయం చేయండి నాయన. ఎవరెవరు నాయన జాబ్ లేదంటున్నారు సహాయం చేయండి. ఎవరికి వివాహాలు కాలేదో వారికి చక్కటి సంబంధాలు, పిల్లలు జాబ్ లేని వారు, ఏమన్నా వ్యాపారం నలిగిన వారిని లేవనెత్తండి. ప్రపంచ దేశాలన్నీ రక్షించండి. ఏ దేశం నుండి వారు వాగ్దానం రిసీవ్ చేసుకున్నా వారి సమస్య ఏదైనా తొలగించి అద్భుతం చేయండి ప్రభా. నా తండ్రి, మా రాష్ట్ర పరిస్థితులు, మా దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు మీరు చక్కపరచండి. దైవజనుని, దైవజన వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి వారి
పట్ల నీ కాపుదల, సంఘాల పట్ల నీ కాపుదల దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలం ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభము దీవెన ప్రకటిస్తున్నాం. ఈరోజు ఎవరిది బర్త్డే అయిన వారిని దీవిస్తూ నీ వాగ్దానం నెరవేర్చమని, కల్వరి మినిస్ట్రీస్ నీ దైవజన్ నన్ను, మా కుటుంబాన్ని, మా స్టాఫ్ని రక్తంతో సీల్ చేస్తున్నాం. ఈ ఉదయకాలం మా మినిస్ట్రీని దీవిస్తున్నాం, ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాం. ఇదిగో ప్రభా, మా ప్రార్థనలన్నిటికీ మీకు జవాబు దయచేయమని, భూ సంబంధమైన బంధకాలు నా తండ్రి, ఇతరులకు డబ్బు చిక్కుపోయిన బంధకాలు తొలగించి, నిందలు కొట్టివేసి, కోర్టు కేసులుంటే కొట్టివేసి సహాయం చేసి తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని బిడ్డలు అందరికీ తెలియచేయండి. ధైర్యం తెచ్చుకునే వాగ్దానాలు ప్రతి శనివారం సువార్త సభ బెల్లంపల్లిలో జరుగుతుంది. సాయంత్రం 6 నుంచి 9 పాలు పొందండి. ఎక్కడి నుంచైనా రావచ్చు, అక్కడ ఉండొచ్చు. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ మీల్స్, చక్కటి వర్తమానం, ఆరాధన, స్వస్థత ప్రార్థనలు జరుగుతాయి. ఆదివారం మొదటి ఆరాధన బెల్లంపల్లిలో ఫస్ట్ సర్వీస్లో దైవజనుడు మేమైనా ఉంటాం. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రావాలంటే ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 పాలు పొందండి. ప్రభు తట్టు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.